కేరళలో బీజేపీ ఎల్డీఎఫ్ కుమ్మక్కైపోయాయి. అందుకే ఎన్ని తప్పులు చేసినా పినరన్ విజయన్ మీద కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇక్కడ బీజేపీ ఎల్డీఎఫ్ కూటమితో ఇటు యూడీఎఫ్ కూటమి పోటీ పడుతుంది, అంటే కాంగ్రెస్ యొక్క కూటమి పోటీ పడుతుంది అన్న విధంగా అయితే రాహుల్ గాంధీ విమర్శించాడు. అలాగే శబరిమలలో ఎవరూ కూడా జవాబుదారీతనంగా లేరు, శబరిమలలో అంత బంగారం మాయమైపోయినా సరే ఎవరు మాట్లాడటం లేదు. అలాగే ఎవరైనా మాట్లాడితే లెఫ్ట్ పార్టీకి చెందినటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడా కూడా బీజేపీ అలాగే ఎల్డీఎఫ్ జవాబుదారీతనంగా లేవు. ఈ విషయం నేను చెప్పడం లేదు, లెఫ్ట్ పార్టీ వాళ్ళే చెబుతున్నారంటూ రాహుల్ గాంధీ చెబుతున్నాడు. దేవాలయాల గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్కి ఉందా? ముఖ్యంగా రాహుల్ గాంధీకి ఉందా? కొన్ని ఓట్లు అడుక్కుంటే అడుక్కోవచ్చు గాక. కేరళలో కాంగ్రెస్ అయితే అధికారంలోకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ రాహుల్ గాంధీ యొక్క అసమర్థత వల్ల చాలా రాష్ట్రాలు కోల్పోయింది కాంగ్రెస్. అందులో ప్రధానమైనటువంటిది హర్యానా, ఢిల్లీలో కాంగ్రెస్ రాకపోయినా సరే అలాంటి నష్టమైతే వచ్చేది కాదు. హర్యానా అయితే కాంగ్రెస్ ఖాతాలోనే పడాలి, కానీ వాళ్ళు చేసిన తప్పిదాలు బీజేపీ అనుకూలంగా మార్చుకుంది. మహారాష్ట్రలో ఖచ్చితంగా కాంగ్రెస్ రాకపోయినా బీజేపీకి ఖచ్చితంగా అన్ని సీట్లు అయితే వచ్చేవి కాకపోవచ్చు. బహుశా కాంగ్రెస్ యొక్క విధానాలు అలాంటివి. తన యొక్క నాశనాన్ని తనే కోరుకుంటుంది. అది ఒక విధంగా బీజేపీకి మంచిది, మనకి మంచిదే. కేరళలో కూడా అదే జరగబోతుంది. కేరళలో వీళ్ళు పరిపాలించినప్పుడు ఏది జరగలేదంట. వాళ్ళు పెంచి పోషించినవే ఇప్పుడు పెరిగి పెద్దవయ్యాయి. దాన్ని ఎల్డీఎఫ్ పెద్దది చేసింది. బయటికి మాత్రం ఎల్డీఎఫ్ బయటపడదు. కానీ ఇప్పుడు ఎల్డీఎఫ్ని బీజేపీని ఒక కూటమిగా కట్టేశాడు రాహుల్ గాంధీ. ఎందుకంటే వాళ్ళ యొక్క నిజాలన్నీ బయటపడతాయి కాబట్టి ఇప్పుడు బీజేపీకి ఎల్డీఎఫ్కి ఒక కూటమి అన్న విధంగా ఆరోపణలు చేస్తున్నాడు. అంటే రాజకీయంలో ఇవన్నీ కామనే, కానీ రాహుల్ గాంధీకి కొన్ని విమర్శలు చేసే హక్కు ఉండదు, ముఖ్యంగా దేవాలయాల పైన. ఎందుకంటే దేవాలయాల దీనికి విరుద్ధం అని చెప్పాడు కదా. దేవాలయాల యొక్క సంస్కృతికి మేము విరుద్ధం అన్న విధంగా చాలాసార్లు మాట్లాడాడు. కానీ మసీదుల దగ్గర, చర్చిల దగ్గర మాత్రం నిలబడి అలాగ ప్రార్థనలు విన్నాడు. ఆ సందర్భం చాలాసార్లు మనం చూసాము. పోనీ అదేం తప్పు కాదు, మీకు దేవాలయాలు ఇష్టం లేకపోయినా మసీదులు, చర్చలు అంటే మీరు అదే మతానికి చెందినటువంటి వారు కాబట్టి తప్పేం కాదు. కానీ అక్కడ హిందువుల్ని పూర్తిగా నాశనం చేస్తామని ఎంతోమంది ఈయన పాల్గొన్నటువంటి సభల్లో మాట్లాడితే కిక్కులు మనకుండా అలాగే ఉన్నాడు. ఇప్పుడు సిగ్గు లేకుండా హిందువుల ఓట్ల కోసం అడుక్కుంటున్నాడు. నిజంగా నువ్వు మానవ జన్మెత్తి మనిషివే అయి ఉంటే ఆ రోజు హిందువుల్ని నాశనం చేస్తామన్నటువంటి ముస్లింలు నువ్వు ఒక్క మాట అయినా అనకపోతే ఇప్పుడు నువ్వు హిందువుల ఓట్లు నీకు ఎలా కావాలి? నాకు రాహుల్ గాంధీ అంటే ఇది లేదు. ఆ రోజు హిందువుల గురించి అన్ని మాట్లాడితే ఒక్కడు కూడా మాట్లాడకుండా, కనీసం రాహుల్ గాంధీ ఒక్క నోరు కూడా మెదపకుండా కిక్కులు పేను ఏదంటారు కదా, అలా ఉండిపోయాడు కదా సిగ్గు లేకుండా. మళ్ళీ ఇప్పుడు హిందువుల ఓట్ల గురించి నాటకాలు ఆడుతున్నాడు.